హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? ఇక్కడ నించొని చూస్తూ ఉంటే ఈ ప్లేస్ ఎంత బాగుందో చూడండి. ఈ చల్లని సాయంత్రం వేళ మనసుకి ఎంతో ఆహ్లాదంగా అనిపించే ఒక బ్యూటిఫుల్ గార్డెన్ ని మీకు చూపిస్తాను. ఇదిగోండి, నేను చూపిద్దాం అనుకున్న గార్డెన్ ఈ గ్లాస్ హౌస్ లో ఉంటది. ఇదే ఎంట్రన్స్. లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళగానే స్టార్టింగ్ లోనే ఈ మొక్క ఉంది. ఇది ఒక ప్రత్యేకమైన మొక్క. దీని పేరు బురోస్టైల్. ఇది ఆకుల్లోనే వాటర్ ని నిల్వ చేసుకుంటుందట. ఇది ఎక్కువగా హ్యాంగ్ చేసే కుండీల్లోనే పెంచుతారు. దీనికి డైలీ వాటర్ పోయక్కర్లేదట. వారంలో ఒక్కసారి పోస్తే చాలట. ఇదిగోండి, ఈ కింద లెఫ్ట్ సైడ్ లో ఉన్న మొక్క అయితే ఇంకా చాలా ఫేమస్. ఎక్కువగా చూస్తాము. క్రీమ్ గ్రీన్ కలర్ లో ఉంది కదా. ఈ రైట్ సైడ్ లోని పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా. ఫ్లవర్స్ కూడా ఆకుల్లాగే ఉన్నాయి. ఇందులోనే కొన్ని మొక్కలు రెడ్ ఫ్లవర్స్ కూడా ఉంటాయి. ఈ మొక్కలైతే ఎక్కువగా ఇంట్లో డెకరేషన్ కి పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ రూమ్ లోని గ్లాస్ లో పెట్టి కొన్ని మొక్కలు పెంచుతున్నారు. అవి చూపిస్తాను మీకు. ఈ గ్లాస్ రూమ్ లోని చాలా స్పెషల్ మొక్కలు ఉన్నాయండి. చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి. చాలా రేర్ గా కనిపించే మొక్కలు అన్నమాట. అవి ఇక్కడ పెంచుతున్నారు. ఇవి చాలా రేర్ గా కనిపిస్తాయని చెప్పాను కదా. అంటే ఎక్కడి నుంచో తీసుకొని వచ్చారనమాట. ప్రత్యేకంగా ఈ గ్లాస్ లో చూపిస్తున్న మొక్కలైతే ఎంత బాగా కనిపిస్తున్నాయంటే మన ప్రకృతిలో ఉన్న అందాలన్నింటినీ తీసుకొని వచ్చి ఒక చిన్న గ్లాస్ లో బంధిస్తే ఎలా ఉంటదో అలా కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే దీని పేరు గ్లాస్ రూమ్ అని చెప్పుకోవడం కన్నా ప్రకృతి అందాన్ని భద్రపరిచిన ఒక ఆలయం అని చెప్పుకోవచ్చు. మీరేమంటారు? ఎందుకంటే ఇందులో వీటిని పెంచడం ఎంత కష్టమో తెలుసా. ఈ ప్రత్యేకమైన మొక్కలకి ఎంత తేమ కావాలో, ఎంత ఉష్ణోగ్రత కావాలో స్పెషల్ గా వాటిని సెట్ చేసి పెంచుతారు. అందుకే ఈ ప్లేస్ చూసిన ఎలాంటి వారికైనా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది, అండ్ మైండ్ కూడా రీసెట్ అవుతుంది. మొక్కలన్నిటిని చూస్తూ ఉంటే నా మనసులో ఉన్న ఒక మాట చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు ఒక చెట్టుకి ఒక పువ్వు పోస్తుంది కదా. ఆ పువ్వు అనేది ఎప్పుడు పోస్తుంది, వికసిస్తుంది అంటే అది ఆ మొక్క మీద డిపెండ్ అయి ఉంటది. అంటే ఆ మొక్క ఏ టైప్ ఆఫ్ మొక్క, ఏ టైం లోని పూలు ఇచ్చే మొక్క అనేది ఆ పువ్వు పూయడం అనేది ఆ మొక్క మీద డిపెండ్ అయి ఉంటది. కానీ చుట్టూ ఉన్న మొక్కల మీద అయితే డిపెండ్ అవ్వదు కదా. అంటే ఆ మొక్క చుట్టూ ఉన్న మొక్కలన్నీ కూడా పూలు ఇస్తున్నాయి కదా అని చెప్పేసి ఆ మొక్క కూడా పువ్వులు ఇవ్వలేదు కదా. అది దాని పరిస్థితులు బట్టి, దాని కాలాన్ని బట్టి పూలు ఇస్తుంది. సేమ్ మనం కూడా ఈ పువ్వులు లాంటి వాళ్ళమేనండి. ఏవైనా మన చుట్టుపక్కల వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పి మనం కూడా చేయాలనుకోకూడదు. మన ఇంట్లో పరిస్థితులు ఏంటి, మన ఫ్యామిలీ ఏంటి, దాన్ని బట్టే మనం మన పనులు చేయగలం. ఇక్కడ ప్రతి మొక్కకి పూలు పూసే టైం వస్తుంది. అలానే మనందరికి కూడా మనం ఏంటో ప్రూవ్ చేసుకునే టైం వస్తుంది. అసలు ఆ పూలు వికసించడానికి కారణమైన ఆ మొక్క బతకాలి అంటే దానికి టైం కి సరిపడినంత తేమ, ఉష్ణోగ్రత ఉండాలి. అలానే మనం మన జీవితంలో వికసించాలి అంటే ఫస్ట్ మన హెల్త్ కోసం సరైన ఫుడ్, టైం కి నిద్ర ఉండాలి. నెక్స్ట్ మన కెరియర్ గ్రోత్ కోసం హార్డ్ వర్క్ ఉండాలి, చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఇంకా టైం కి ఫుడ్ తినాలనిపించాలన్నా, టైం టు టైం పడుకోగానే నిద్ర పట్టాలన్నా, కెరియర్ గ్రోత్ కోసం చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలన్నా ఫస్ట్ మనకి మెంటల్ ప్రెషర్ ఉండకూడదు. అంటే మన మెంటల్ హెల్త్ బాగుండాలి. అంటే మనం ఫస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ తోని, ఫ్రెండ్స్ తోని, కలీగ్స్ తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. చెప్పడం ఈజీ అక్క, చేయడమే కష్టం అని మీరు అనుకోవచ్చు. కష్టమైనా చేయాలి, ఎందుకంటే మన మెంటల్ హెల్త్ బాగుండాలి కదా. ఇక్కడ ఏం చేస్తున్నా మన కోసం, మన ఫ్యామిలీ కోసం అనేది గుర్తు పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఏది కష్టం అవ్వదు. ఏంటో అక్క న్యూజిలాండ్ లో మొక్కలు చూపించి మైండ్ రీసెట్ చేస్తానని చెప్పింది, ఇప్పుడేమో మా మైండ్ తినేస్తుంది అని మీరు నా గురించి అనుకోక ముందే బ్యాక్ టు టాపిక్ వస్తాను. ఇంకా ఇక్కడ చాలా అందమైన మొక్కలు హ్యాంగ్ చేసి ఉన్నాయి. గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్ చాలా బాగా నచ్చుతుంది అండ్ యూజ్ అవుతుంది. ఈ ప్లేస్ చూసిన తర్వాత ఒక ఐడియా వచ్చేస్తుంది. మనం ఇంట్లో ఎలాంటి టైప్ ఆఫ్ మొక్కలు పెట్టుకోవచ్చు, బయట ఎలాంటివి పెట్టుకోవచ్చు, ఏ మొక్కలు పెట్టుకుంటే మన ఇల్లు ఇంకా అందంగా కనిపిస్తుంది అని. అవును, ఇంతకీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేయండి. దాని తర్వాత న్యూజిలాండ్ నుంచి మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ చేయండి. అబ్బా, ఇక్కడ చూడండి మందార పువ్వు ఎంత అందంగా కనిపిస్తుందో. అసలు ఈ ప్లేస్ ఎక్కడుందో డీటెయిల్స్ కింద కామెంట్ లో పిన్ చేస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇదిగోండి, ఇక్కడ వైలెట్ కలర్ లో వేలాడుతూ మొక్క ఉంది కదా, చాలా బాగుందండి. దీనికి నీళ్లు ఎక్కువ పోయకూడదట. కుండీలో నీళ్లు బాగా ఆరిపోయిన తర్వాత మాత్రమే నీళ్లు పోయాలట. ఇంకా ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తూ ఉండాలి అండ్ కుండీల్లోనే పెంచాలి. హ్యాంగ్ చేస్తే చాలా బాగుంటది. ఇంకా ఇక్కడ చాలా రకాల మొక్కలు ఉన్నాయి, పేర్లు నాకు తెలియట్లేదు. నేను ఎప్పుడు గార్డెనింగ్ చేయలేదండి, బట్ ఇన్ని రకాల మొక్కలు చూస్తూ ఉంటే ఈ మధ్య ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది. టైం చూసుకొని గార్డెనింగ్ స్టార్ట్ చేస్తాను. అప్పుడు టైం ఉంటే మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడ అరటి చెట్టు కూడా ఉందండి. న్యూజిలాండ్ లోని ఎక్కువగా గార్డెనింగ్ కి టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఇంతకు ముందు 2-3 వీడియోస్ గార్డెనింగ్ గురించి మీకు చూపించాను. మనకి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే, మన ఇంటి దగ్గర ప్లేస్ లేదనుకుంటే ఇక్కడ గార్డెన్స్ రెంట్ కూడా ఇస్తారు. అబ్బా, ఈ ఫ్లవర్ చూడండి మొగ్గలాగా ఉంది, ఒకే ఒక్క రెక్క ఉంది, ఎంత బాగుందో. సో అలా గార్డెన్ ని రెంట్ కి తీసుకుంటూ మనకు నచ్చినవన్నీ పండిస్తూ వీక్లీ రెంట్ పే చేస్తూ ఉండాలి. ఇక్కడ గార్డెన్ ని రెంట్ కి తీసుకొని గార్డెనింగ్ చేస్తున్నారు అంటేనే తెలిసిపోతుంది ఎంత ఇంట్రెస్ట్ వీళ్ళకి. అబ్బా, ఈ పైన చూడండి పూలకుండి ఎంత అందంగా కనిపిస్తుందో కదా. అవును, మీలో ఎంత మందికి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేయండి. ఎందుకు అడుగుతున్నాను అంటే గార్డెనింగ్ అనేది కేవలం మొక్కలు నాటడం కోసమే కాదండి, ఒక ఆధ్యాత్మిక ప్రయాణం లాంటిది. హలో అక్క, ఆధ్యాత్మికం అంటే ఏంటక్క అని మీరు అడగాలనుకుంటున్నారు కదా. ఆధ్యాత్మికం అంటే మన లోపల ఉన్న ప్రశాంతతను, సత్యాన్ని, జీవితం యొక్క అసలైన అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయడాన్నే ఆధ్యాత్మికం అంటారు. మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే
మనం ధ్యానం చేస్తాం కదా, అంటే మెడిటేషన్, అదే ఆధ్యాత్మికం అండి. లేదంటే మనం ప్రకృతిలో ఉండి ప్రశాంతంగా భావిస్తే అది కూడా ఆధ్యాత్మికమే. ఇంకా సింపుల్ గా చెప్పాలా, మన జీవితంలో గుణపాఠాలు నేర్చుకుంటూ లోపల స్ట్రాంగ్ గా తయారవుతూ ఉంటామే, అది కూడా ఆధ్యాత్మికమే. ఈ రోజు ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. బ్యాక్ టు టాపిక్ వస్తే, మన చేతులతో మనమే స్వయంగా ఒక మొక్కని మన దగ్గర నాటాం అనుకోండి, దాన్ని బతికించుకోవడం కోసం రోజు నీళ్లు పోస్తూ ఉంటాము, దాని బాగోగులన్నీ చూస్తూ ఉంటాం. ఈ ప్రక్రియలోని మనకు తెలియకుండా దాంతో కలిపి ట్రావెల్ చేస్తూ ఉంటాం. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటది. ట్రస్ట్ మీ. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మన చేతులతో ఒక్క మొక్కని నాటి దాన్ని సరిగ్గా పెంచుకున్నా కానీ మన మైండ్ సెట్ లో చాలా చేంజెస్ వస్తాయి. ఇప్పుడు మనం బ్యూటిఫుల్ గా కనిపించే మిగతా మొక్కలు ఏంటో చూద్దాము. ఇగోండి, ఇక్కడ ఒక చిన్న అరటి చెట్టు ఉంది. ఇండియాలో బాగా చూస్తాం కదా ఈ చెట్లు, అందుకే ఇది చూడగానే మన చెట్టు అనిపిస్తది. అందుకే దీనికి ఎక్కువసేపు వీడియో షూట్ చేశాను. ఇప్పుడు ఇన్ని రకాల చెట్లు పూలు చూసానా, ఒక్క పువ్వు కూడా తెంపుకోకూడదు. ఈ రోజైతే నేను చాలా వెరైటీ డిఫరెంట్ మొక్కలు చూసాను. నేను వీడియో తీసినంత సేపు మా పిల్లలు తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు ఈ గ్లాస్ రూమ్ లో. ఈ పువ్వు చూడండి డిఫరెంట్ గా ఎలా ఉందో. ఇలాంటివి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఎక్కడా చూడలేదు, ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాను. ఈ మధ్య ఎక్కువగా వస్తున్న కామెంట్స్ లోని అక్క న్యూజిలాండ్ విజిటర్ వీసాని వర్క్ వీసాగా కన్వర్ట్ చేయించుకోవచ్చా అని అడుగుతున్నారు. దాని గురించి నాకు తెలిసిన కొన్ని డీటెయిల్స్ ని నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీసా రూల్స్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటాయండి. నాకు తెలిసిన అప్డేట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ గ్లాస్ రూమ్ లో పెంచుతున్న మొక్కలన్నీ చాలా దూరం నుంచి తీసుకొచ్చిన మొక్కలు, అంటే నార్త్ అమెరికా, సౌత్ ఆఫ్రికా, అక్కడ ఏ వాతావరణంలో అయితే పెరుగుతాయో అదే వాతావరణాన్ని ఇక్కడ సమకూర్చి ఈ మొక్కల్ని పెంచుతున్నారు. ఇక్కడ కమ్యూనిటీ ఎంత బాగా ఈ గ్లాస్ రూమ్ లో గార్డెనింగ్ మెయింటైన్ చేస్తూ డిఫరెంట్ టైప్ ఆఫ్ మొక్కల్ని పెంచుతూ మనందరికి విజిట్ చేయడానికి అవకాశం ఇస్తున్నారు. నేను ఉన్నప్పుడే చాలా మంది విజిట్ చేయడానికి వచ్చారండి. ఇప్పుడు మీకు ఒక ప్లాంట్ చూపిస్తానండి, చాలా చాలా బాగుంది. ఈ ఆకుల మీద అప్పుడే వాటర్ పడితే ఎలా ఉందో అలా కనిపిస్తూ మంచి కలర్ఫుల్ గా ఉంది. ఇప్పుడు గ్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తే కూడా చుట్టూ గార్డెన్ ఉంటది, ఇంకా కూర్చోడానికి ప్లేస్ కూడా ఉంటది, అండ్ దీనికి మనీ కూడా ఏమీ పే చేయక్కర్లేదు, ఫ్రీగా విజిట్ చేయొచ్చు. సో అదండి ఈ రోజు వీడియో. ఈ రోజు మీ అందరికి న్యూజిలాండ్ లో ఒక బ్యూటిఫుల్ గార్డెన్ ని చూపించాను కదా. వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అవును, ఇంతకీ ఆధ్యాత్మికం అంటే ఏంటో మీ మాటల్లో మీరేం చెప్పాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. మన వాళ్ళందరూ చూస్తారు. బెస్ట్ కామెంట్ ని పిన్ చేస్తాను. ఈ రోజుకి వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను.